పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ లలో తప్పెవరిది? హాయ్ గైస్, ఐ అంజలి. ప్రకాష్ రాజ్ పెట్టిన లడ్డూ ట్వీట్ పైన స్పందించిన పవన్ కళ్యాణ్ గారు మీడియా ద్వారా మాట్లాడుతూ, ప్రకాష్ రాజ్ గారు, మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది, కానీ మీరు మాట్లాడడం నేర్చుకోవాలి. హిందువుల విషయంలో, సనాతన ధర్మం విషయంలో ఎవరు తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను. మీరిలా మాట్లాడడం పైన మేము చాలా చింతిస్తున్నాము. అలాగే మీరు మాట్లాడిన విషయాల పైన మేము చాలా హర్ట్ కూడా అయ్యాము అంటూ పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఇక ఈ మాటల పైన స్పందించిన ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను మీ ప్రెస్ మీట్ చూడడం జరిగింది. అసలు నేను చెప్పిందేంటి, దానిని మీరు అర్థం చేసుకున్నదేంటి? మీకు నేను చెప్పింది అర్థం కాకపోతే మరల నేను చెప్పింది ఒకసారి చదవండి. నేను ప్రస్తుతం షూటింగ్ లో ఉన్నాను. రాగానే మీరు అడిగిన ప్రశ్నలన్నింటికీ కూడా సరైన సమాధానాలు చెప్తాను అంటూ ప్రకాష్ రాజ్ తెలియజేశాడు. నిజం చెప్పాలి అంటే ప్రకాష్ రాజ్ గారు ట్విట్టర్ వేదికగా, మీరు డిప్యూటీ సీఎం గా ఉన్న ప్రాంతంలోనే తప్పు జరిగింది కాబట్టి వీలైనంత త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసి దోషులను కనుక్కొని శిక్ష పడేలా చేయగలరు అని మాత్రమే తెలిపాడు. మరి పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ప్రకాష్ రాజ్ మాటలను అపార్థం చేసుకుని కొంత తప్పుడు విషయాలను స్ప్రెడ్ చేసినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో కొంత రాజకీయ స్వలాభాల విషయంలో కొన్ని అవసరం లేని విషయాలను మాట్లాడినట్టు అర్థమవుతుంది. అయితే కేవలం అపార్థం వల్ల జరిగిన సంఘటన కాబట్టి ఈ విషయంలో ఎవరిని తప్పు పట్టలేమనే చెప్పాలి. మరి ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం న్యూ బైట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.